ఒక కీలక మావోయిస్టు నిన్న లొంగిపోయిండు. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. మనం ముందుగా దిశ పేపర్ చదువుతుంది. దిశ పేపర్లో వచ్చినటువంటి విషయం చూద్దాం ఒకసారి. పోలీసులు లొంగిపోయినటువంటి సీనియర్ మావోయిస్ట్ అట. ఏజ్ తక్కువనే కనపడుతుంది కానీ సీనియర్ అట. మరి చిన్న ఏజ్ లోనే పోయిండా అనేటువంటిది ఒకసారి చూడాల్సిందే. లొంగిపోయినందుకు 25,000 నగదును మావోయిస్ట్ నేతకు పోలీసు వాళ్ళు ఇక్కడ అందజేస్తున్నారు. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది ఒకసారి చూద్దాం. మనం జనగామకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రం జనగామకు సంబంధించి సీనియర్ మావోయిస్టు నేత రమేష్ లొంగుబాటు అంటూ మనం ఈ వార్త చూడొచ్చు. వివరాలు వెల్లడించిన డీసీపీ మహేంద్ర నాయక్. మావోయిస్టు సీనియర్ నేత లోకోటి రమేష్ అలియాజ్ రాజశేఖర్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జనగామ డీసీపీ మహేంద్ర నాయక్ తెలిపారు. మంగళవారం డీసీపీ వివరాలను వెల్లడించారు. రమేష్ మావోయిస్టు పార్టీలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ బస్తర్ పరిధిలోని చైతన్య నార్త్ మంచులో డివిజన్ లో సెక్రటరీ స్థాయిలో పనిచేసినట్టు తెలిపారు. భద్రతా దళాల నిరంతర ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో పాటు పార్టీలోని విభేదాల కారణంగా పార్టీని వీడాలని నిర్ణయించుకున్న రమేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడని తెలిపారు. లొంగిపోయిన రమేష్ కు అన్ని విధాలుగా సహకరిస్తామని డీసీపీ తెలిపారు. రమేష్ 2016లో పామేడ్ ఎల్ఓసి కమాండర్ గా ఉన్న గొట్ట బొజ్జి అలియాస్ కమలను వివాహం చేసుకోగా ఆమె 2023లో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నట్టు తెలిపారు. లొంగిపోయిన రమేష్ పై 8 లక్షల రివార్డు ఉండగా ప్రస్తుతం 25,000 నగదు అందజేశామని, మిగిలిన డబ్బులను డీడీ రూపంలో అందజేస్తామని వివరించారు. సమావేశంలో ఏసీపీ నితీష్ పండరి చేతన్, భీమ్ శర్మ, సిఐలు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు. మొత్తం మీద జనగామలో ఈ దండకారణ్యం అంటే ఈ జననాట్య మంచ్ అంటే మావోయిస్టులకు సంబంధించి కళారూపాలు ప్రదర్శించేటువంటి ఒక సంస్థ ఉంటుంది. దానికి సంబంధించి ఆయన పనిచేసినట. వీళ్ళ భార్యను 2016లో పామేడ్ ఎల్ఓసి కమాండర్ గా ఉన్న గొట్ట బొజ్జి అలియాస్ కమలను వివాహం చేసుకున్నట కమాండర్ గా. ఇప్పుడు ఆమె రిమాండ్ లో ఉంది. రమేష్ కూడా ఇప్పుడు నిన్న లొంగిపోయిండు. మొత్తం 8 లక్షల రివార్డు ఉంది ఆయన తలపైన. సో 8 లక్షలు ఒకసారి ఇవ్వకుండా 25 లక్షలు ప్రస్తుతానికి ఖర్చులకు ఇచ్చి మిగతా అన్ని కూడా డీడీ రూపంలో ఇస్తారట. మొత్తం మీద జనగామకు సంబంధించి మావోయిస్ట్ ఉన్నాడని ఇప్పటిదాకా కూడా తెలియదు, లొంగిపోయేదాకా కూడా తెలియదు. మరి అసలు ఒక్కడెట్లా వచ్చింది ఇక్కడ జనగాంకి? వస్తే మరి ఏదో ఒక టీంలో లొంగిపోయి ఇక్కడ రావాలి. ఒక్కడే సింపుల్గా వచ్చి లొంగిపోయిండు. అసలు ఈ మావోయిస్టులలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. మొత్తం మీద రమేష్ లొంగుబాటు మనం చూడొచ్చు.